హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్కు ముఖ్య అతిథిగా ఇనాగ్రల్కు మన జిల్లా సెషన్ జడ్జి అయిన మేడం గారు మరియు సంగీత మేడం గారు, మా జిల్లా జనరల్ సెక్రటరీ పోదేగౌడ్ గారు, మా చిత్తల రాజయ్య గారు, టౌన్ ప్రెసిడెంట్ జగత్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా పెన్షనర్స్, వీళ్ళందరూ కూడా మెడికల్ వాళ్ళు, చెకింగ్ వచ్చిన స్టాఫ్ అందరూ కూడా నమస్సుమాటది. ఈరోజు కొన్ని ఇన్కన్వీనియన్స్తో ఈ రకంగా జరుగుతుంది. యాక్చువల్గా మాకు వెల్ ఇన్ అడ్వాన్స్ తెలిసినట్టయితే మేము చాలా సిస్టమేటిక్గా ఏర్పాటు చేస్తుంది. మేడం గారికి జర ఇన్కన్వీనియన్స్ గురించి క్షమించాలని కోరుతున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో జర్నలిస్ట్ వాళ్ళు హెల్త్ క్యాంప్ చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ గవర్నమెంట్ హెల్త్ కార్డ్స్ అని ఇష్యూ చేసింది రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, వర్కింగ్ ఎంప్లాయీస్కు యాజ్ వెల్ యాజ్ జర్నలిస్ట్. ఆ హెల్త్ కార్డు మీద వెల్నెస్ సెంటర్లో మనకు చెకింగ్లు జరుగుతున్నది. వాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం వారికి చాలా అభినందనీయం. దానికి ఈరోజు విచ్చేసిన మన ముఖ్య అతిథిగా విచ్చేసి ఇనాగ్రేట్గా ఇచ్చిన మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేడం గారు జిల్లాలో చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ, వెల్ఫేర్ అసోసియేషన్స్కి సంబంధించినవి కానీ, మిగతా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మేము గతంలో కూడా డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి గారు కానీ, సబ్ జడ్జి గారు కానీ మా దగ్గరే ఎన్నో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో విక్రమరావు గారు సబ్ జడ్జి ఉంటున్నాడు, ఇక్కడికి మా దగ్గరనే చాలాసార్లు వచ్చాము. ఇక్కడ మేము ఎవ్రీ ఫార్ట్ నైట్లో ఐ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఈరోజు కూడా ఐ క్యాంప్ ఉంది. ఇక్కడ మేము గతంలో యశోద వాళ్ళు కూడా మా దగ్గర హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మెడివిన్ వాళ్ళు కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర సీనియర్ సిటిజన్స్ జనరల్గా అందరూ కూడా 61+ వాళ్ళే ఉంటారు. జిల్లాలో 12,000 గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మా అసోసియేషన్, 12,000 ఉన్న సభ్యత్వం కలిగిన వాళ్ళు రైట్ ఫ్రమ్ అటెండర్ టు ఆఫీసర్ వరకు ఉంటారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో 4 యూనిట్లు ఉంటాయి. నిజామాబాద్ యూనిట్ ఒకటి, బోధన్ యూనిట్ ఒకటి, ఆర్మూర్ యూనిట్ ఒకటి, భీమల్ యూనిట్ ఒకటి. అంటే ఎస్టీఓ పరిధిలో ఉన్నాయండి. మా సమస్యలన్నీ కూడా జనరల్గా సబ్ ట్రెజరీ ఆఫీసు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది. మేము ఇక్కడ మా డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఇక్కడ ఉంది, నిజామాబాద్ యూనిట్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మా రెగ్యులర్గా ఒక 100 రిటైర్డ్ ఎంప్లాయీస్ యూస్ టు కమ్ హియర్. వారి సమస్యల పరిష్కారం గురించి కానీ, వారికి ఏ అఫీషియల్స్ కానీ అన్అఫీషియల్స్ కానీ మేము అవసరం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కలెక్టర్ గారు కూడా కలిసి వారి సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా మాకు హెల్త్ కార్డ్ అనేది చాలా ప్రాముఖ్యతమైనది. ఎందుకంటే అందరూ సీనియర్ సిటిజన్, ఇప్పుడు 61 ఇయర్స్ రిటైర్మెంట్, లాస్ట్ 24లో రిటైర్ అయిన వాళ్ళంతా కూడా 61 ఇయర్స్ నుంచి మా దగ్గర 90 ఇయర్స్ వరకు కూడా ఇక్కడికి రెగ్యులర్గా అటెండ్ అవుతుంటారు. కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చేస్తుంటాము. ఎవ్రీ 17th డిసెంబర్ ఆల్ ఇండియా పెన్షనర్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ రోజు కలెక్టర్ గారు అండ్ అఫీషియల్స్, అన్అఫీషియల్స్ అందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం. కార్యక్రమానికి అటెండ్ అయ్యి జర్నలిస్ట్ అక్కడే శృతి చెప్పాడు. సో ఈ విషయాలు ఈ మధ్యకాలంలో చాలా జర్నలిస్టులు ఈ రకంగా చనిపోవడం జరుగుతుంది ఆరోగ్య సమస్యల వల్ల. మేము హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి కూడా కారణం అది. మన జర్నలిస్టుల గురించి అని చెప్పేసి 24/7 వర్క్ చేస్తూ ఉంటారు. మన జర్నలిస్టుల హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి మనం ఒక సోదరిగా నేను వాళ్ళ హెల్త్ గురించి అని చెప్పేసి, మన కుటుంబం, మన జర్నలిస్టుల కుటుంబం గురించి అని చెప్పేసి నాకు సాధ్యమైనంత చిన్న సహకారం ఇది. ఈ హెల్త్ క్యాంప్ అనేది వాళ్ళ హెల్త్ గురించి అని చెప్పేసి నేను మా సంస్థ నుండి, ఉమెన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంస్థ నుండి అరేంజ్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టులు ఎప్పుడు కూడా 4th పిల్లర్లో ఒక పిల్లర్ వాళ్ళు. బట్ జర్నలిస్టులో అనగానే చాలా వాళ్ళకి ప్రాముఖ్యత ఉంది. కానీ వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ కుటుంబాల హెల్త్ గురించి అని పట్టించుకోరు. కొంచెం అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేది మనం చేపట్టడం జరిగింది. సారీ మేడం, ఎందుకంటే ఇంకా చాలా మంచిగా చేద్దామని అనుకున్నాను. నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ వల్ల చేయలేకపోయాను. దీనికి మీరు మమ్మల్ని క్షమించాలి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏది చిన్న కార్యక్రమం రావడం జరిగింది. అంటే ఇంతవరకు ఎప్పుడు
ఐడియాస్లో వచ్చే అవకాశం నాకు రాలేదు. అయితే సార్ చెప్పినట్టు విక్రమ్ ఉన్నప్పుడు చాలాసార్లు వాటి మీ దగ్గర ప్రోగ్రామ్ చేసి వచ్చి నాకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మేడం అక్కడికి వెళ్ళాము, లేకపోతే ఏదైనా ఇప్పటికి కూడా విక్రమ్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడితే మీ అసోసియేషన్ అయితే ఖచ్చితంగా గుర్తు చేస్తారు సార్. విక్రమ్ మేడం వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటుంది, మీకేమైనా మనకేమైనా కావాలంటే వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు, ఒకసారి చూడండి అని. అయితే సెక్రటరీ మేడం వాళ్ళ దగ్గర ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు ఇంతవరకు మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు. ఈ విధంగా అయినా మేడం ద్వారా మీ అందరిని కలవడం కూడా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అంటే దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చినందుకు మనం కూడా ఎంతో కొంత మన వైపు నుంచి ప్రజలకి మనం చేయగలిగింది చేయాలి. అట్లాంటి పొజిషన్లో మనం ఉన్నప్పుడు చేయగలిగే అవకాశం మనం ఉన్నప్పుడు చేయాలనేది నా పాలసీ అండి. అందుకే వీలైనంత వరకు ఏమైనా బెనిఫిషియల్ ప్రోగ్రామ్స్ అవన్నీ అరేంజ్ చేసి చేస్తూ ఉంటాము. అయితే నేను ప్లానింగ్ చేసినా కానీ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడవాలి అని అంటే చుట్టూ సపోర్ట్ అందించే చేతులు చాలా కావాల్సి ఉంటుంది. నిజామాబాద్ అయితే నిజంగా ప్రతి మీటింగ్లో చెప్తాను, నిజామాబాద్ ప్రజలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ అంటుంటే మాకు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఇప్పుడు వీల్ చైర్స్ ఇవ్వాలనుకోండి, ఎవరో ఒకళ్ళు మాకు వీల్ చైర్స్ స్పాన్సర్ చేస్తారు, లేకపోతే స్కూల్ పిల్లలకి సైకిల్స్ అంటే కొంతమంది ముందుకు వచ్చి సైకిల్ స్పాన్సర్ చేస్తారు. అట్లా మేము చేసే ప్రతి పనిలో కూడా చాలామంది వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో మేము డిఎల్ఎస్ఐ తరఫు నుంచి చాలా ప్రోగ్రామ్స్ చేయగలిగాము. నిన్న కూడా వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ పెట్టారు. డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళు కూడా వచ్చి పెట్టారు. అట్లాగే మాకు చేతనైనంత వరకు ఆడపిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్స్ అందిస్తున్నాము. అలాగే సెక్స్ వర్కర్స్కి అందులోంచి బయటకు తీసుకురావడం కోసం కొంతమంది స్పీకర్ పోస్ట్ ఇప్పించాము. ఇప్పుడు కొంతమందికి ఫ్రీ టైలరింగ్ కోర్స్ ఇప్పించి వాళ్ళందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయబోతున్నాము. అట్లాగే ట్రాన్స్జెండర్స్ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాము. అలా మాకు తోచినంతలో ఎంత కొంతమందికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. సార్ చెప్పినట్టు మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ వింటే మేము చేసింది చాలా తక్కువనే చెప్పాలి సార్. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయిన తర్వాత మీరే పెన్షన్ మీద ఆధారపడినారు. అట్లాంటి దాంట్లో కూడా మీరు మళ్ళీ కంట్రిబ్యూట్ చేసి పిల్లలకి కట్టడము లేకపోతే ఇంత చారిటీ చేయడం అనేది కూడా చిన్న విషయం కాదండి, ఇది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ముందు కూడా ఇట్లాగే మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఉమెన్ జర్నీస్ అసోసియేషన్ తరఫున ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్న అందరికీ కూడా నేను